పాకిస్తాన్ కోసం గూఢాచారం చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ హర్యానాలోని హిసార్ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత గురువారం ఆమె పోలీస్ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే జ్యోతి మల్హోత్రాను మొదట 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఆ గడువు ముగిసిన అనంతరం విచారణాధికారులు చేసిన అభ్యర్థన మేరకు కోర్టు మరో 4 రోజులు పోలీసు కస్టడీని పొడిగించారు. ఈ పొడిగించిన రిమాండ్ కూడా గత గురువారంతో పూర్తి కావడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పాకిస్తాన్ కోసం గూఢాచార కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటి వరకు 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. పాకిస్తాన్ కోసం గూఢాచారం చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ హర్యానాలోని హిస్సారా స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. జ్యోతి మల్హోత్రాకి సంబంధించి అయితే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధించారు. ఎందుకంటే జ్యోతి మల్హోత్రాను జాతీయ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన తర్వాత ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అదేవిధంగా మిలిటరీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది. సో విచారించిన తర్వాత పోలీస్ కస్టడీకి ఈ రోజు అడిగారు. కానీ పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు ఇటు కోర్టు నిరాకరించడం కూడా జరిగింది. ఎందుకంటే దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి పోలీస్ కస్టడీ అనేది కూడా అవసరం లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మిగిలిన అంశాలన్నింటిపైన కూడా లోతుగా విచారణ అనేది కూడా జరుపుతున్నారు. అవసరాన్ని బట్టి జాతీయ దర్యాప్తు సంస్థలే దీనికి సంబంధించి విచారణ అనేది కూడా చేపట్టే అవకాశం కూడా ఉంది. రైట్ శిరీష్, ఈ రిమాండ్ భాగంగా ఏమైనా వివరాలు అధికారులు రాబట్టారా? సో వాటిని మాత్రం బహిర్గతపరచడం లేదు. ఎందుకంటే కాకపోతే అఫీషియల్ గా మాత్రం జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అనేది కూడా విడుదల చేయలేదు. ఎందుకంటే జ్యోతి మల్హోత్రాకు సంబంధించి అధికారిక విచారణకు సంబంధించి చాలా సున్నితమైన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సున్నితమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిని బయటకు విడుదల చేయడం లేదని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ కు సంబంధించి చాలా రహస్యాలు కూడా చేరవేసింది. ఏ రహస్యాలు చేరవేసింది, ఏ విధంగా చేరవేసింది, ఎటువంటి సమాచారం ఇచ్చిందనే దాని గురించి మాత్రం దర్యాప్తు సంస్థలు ఆమె నుంచి విచారణ వివరాలు కూడా సేకరిస్తున్నాయి. సో మిగిలిన దర్యాప్తు అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎన్ఐఏ ఏదైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆ ఛార్జ్ షీట్ లో దీనికి సంబంధించిన అంశాలను స్పష్టం చేసే అవకాశం ఉంటుంది. శిరీష్, ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు ఎవరు? ఇతర నిందితులు దాదాపు 6 జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయి శిరీష్? రైట్, థ్యాంక్ యూ శిరీష్.